వచ్చిన దైవ సేవలకి సేవకురాళ్ళకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. సాక్ష్యం ఏంటంటే, పెద్ద బిడ్డ చదువుకునే విషయంలో దేవుడు చేసిన సహాయాన్ని, ఉద్యోగంలో చేసిన సహాయాన్ని సాక్షి రూపంగా చెప్పుకోవాలని దైవ సేవకులను అడిగినప్పుడు దైవ సేవకులు చెప్పమన్నారు. ఆ విధంగా ప్రభు సహాయం చేశాడంటే, చదువుకునేటప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ చేయాలనుకున్నప్పుడు దైవ సేవకులకు మా పాష గారికి చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశారు దైవ సేవకులు. ఆ విధంగా పాలిటెక్నిక్లో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. బాపట్లలో సీట్ వచ్చినప్పుడు అక్కడ చదువుకోవటానికి వెళ్ళాడు. అక్కడ చదువుతుండగా ఒక సంవత్సరం మటుకి అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వస్తూ ఉన్నప్పుడు వాడికి కొద్దిగా స్నేహాలు ఏర్పడి సరిగ్గా కాలేజీకి వెళ్ళేవాడు కాదు. వెళ్ళకుండా క్లాసులు ఎగ్గొట్టేసి ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంవత్సరం సబ్జెక్టులు చాలా పోయినాయి. తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ హాస్టల్లో పెట్టి మేము చదివించినప్పుడు హాస్టల్లో ఇంకా తన తర్వాత ఉన్న బిడ్డల దగ్గర కొన్ని నేర్చుకుంటూ సబ్జెక్టులన్నీ పాస్ అయ్యేటట్టు దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఇంకా 3వ సంవత్సరానికి కూడా వచ్చాడు పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న 3వ సంవత్సరం వచ్చి ఆ సబ్జెక్టులు కూడా రాసినప్పుడు పాస్ అవుతాడు అనుకున్నాడు. కానీ 2 సబ్జెక్టులు పోయినప్పుడు మరలా ఇంటికి వచ్చి చెప్పాడు, ఇట్లా పోయినాయి, చదివి బాగా రాశాను కానమ్మ 2 సబ్జెక్టులు పోయినాయి అన్నప్పుడు మరలా దైవ సేవకులకి చెప్పి నేను ప్రార్థన చేశాము. నేను కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ 2 సబ్జెక్టులు మరలా రాసినప్పుడు మరలా పాస్ అయ్యాడు. తర్వాత బీటెక్కి వెళ్దాం అన్నప్పుడు బీటెక్కి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. దాంట్లో కూడా దేవుడు సహాయం చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచిగా ర్యాంక్ వచ్చింది. అది మళ్ళీ ఫ్రీ సీట్ కూడా వచ్చినప్పుడు మళ్ళీ బీటెక్ పాలిటెక్నిక్ చదివినప్పుడు 2వ సంవత్సరానికి వెళ్తారు. బీటెక్కి వెళ్ళేటప్పుడు ఆ బీటెక్లో ఫస్ట్ సంవత్సరం బాగానే చదివాడు. 2వ సంవత్సరానికి వచ్చేసరికి మరలా సబ్జెక్టులు పోయినప్పుడు మరలా దైవ సేవకులకి చెప్పి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించి దేవుడు ఆ సబ్జెక్టులన్నీ పాస్ అయ్యేటట్టు చేశాడు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఉద్యోగంలో కూడా ప్రభు సహాయం చేశాడు. ఆ 3rd year 4th year అయిపోయేటప్పుడే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు. 2 జాబులు వచ్చినాయి, కానీ వాడికి ఇష్టం లేక చేయలేదు. అలాగ చేయకుండా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్దామని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ సాఫ్ట్వేర్లో ఎన్నో జాబులు చూశాడు కానీ అవి రాలేదు, చాలా రాలేదు. ఇక మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దైవ సేవకులకి చెప్పి ప్రార్థన ఆలకించిన రీతిగా నెల్లూరు కంపెనీలో జాబ్ వచ్చింది. వెళ్ళాడు, కానీ అక్కడ 3 నెలలే చేసి అది కూడా సరిగా వాడికి అక్కడ వాతావరణం పడక అక్కడి నుండి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్తానని కొన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ హైదరాబాదు వెళ్ళాడు. హైదరాబాద్కి అక్కడ 6 నెలలు కోచింగ్ తీసుకుంటూ ఉండగానే కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూకి వస్తున్నాడు. అలాగ ఆగస్టు నెలలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలకు వచ్చి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న దైవ సేవకులకు కూడా చెప్పాను. ప్రార్థన ఆలకించిన రీతిగా మంచి జాబుని ఇచ్చాడు. కానీ 3 నెలలే వాడు చేసి తర్వాత అధికారుల వల్ల ఒత్తిడి వల్ల నేను చేయలేకపోతున్నానని మరలా వాడు ఉద్యోగం చేయను నేను అని ఇంటికి వచ్చేసాడు. వచ్చినప్పుడు నేను మరలా దైవ సేవకులకి చెప్పాను, ప్రార్థన చేశాము. వాడు ఇంకా కోచింగ్ తీసుకుంటూనే ఉండగా మరలా ఇంకో కంపెనీలో అట్లాగా చేస్తూనే ఉన్నాడు. వచ్చింది కానీ అది ఆదివారం కూడా చెయ్యాలని అన్నారు. ఆదివారం కూడా చేయాలంటే ఎట్లా అయ్యా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా అన్నప్పుడు అది వదిలేసుకొని ఇంకా అట్లాగే ఇంటర్వ్యూలకి వస్తున్నప్పుడు ఇంకా ఒక కంపెనీలో సర్టిఫికెట్లు ఇచ్చేశాడు. ఆ కంపెనీలో సర్టిఫికెట్లు ఇచ్చి 3 నెలలు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నేను చేయను అన్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళేమో సర్టిఫికెట్లు మేము ఇయ్యము, అక్కడ చేస్తేనే నువ్వు 2 సంవత్సరాలు చేస్తేనే ఆ సర్టిఫికెట్లు వస్తాయి అని వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అట్లాగే చేయకుండా వాడు నేను చెయ్యను, అక్కడ అధికారి సార్ నన్ను బాగా ఒత్తిడి పెట్టేస్తున్నాడు, నేను చేయనని వచ్చేసాడు.
తర్వాత మరలా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా మరలా కంపెనీకి వెళుతున్నాడు, ఇంటర్వ్యూలకి వస్తుండగా ఇంకా లాస్ట్కి ఒక కంపెనీలకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అయినాక వాళ్ళు 10th సర్టిఫికెట్ అడిగారు. 10th సర్టిఫికెట్ అడిగితే అదే వేరే కంపెనీలో ఉండిపోయింది కదా, అదే దానికోసం మరలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తర్వాత వారానికి జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళు 10th సర్టిఫికెట్ అడగకుండానే వాడిని ఆ జాబ్లో జాయిన్ చేసుకున్నారు. ఇంకా మరి తర్వాత కూడా ఇంకా సర్టిఫికెట్ గురించి ఇంకేం మాట్లాడలేదు. అలాగ చేస్తూ ఉన్నప్పుడు మరలా ప్రభువా వీడు చేస్తాడా లేదా అని ఒక భయం కలిగి వీడిని ఉద్యోగంలో స్థిరపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా ప్రార్థన ఆలకించిన దేవుడు మా దైవ సేవకులు ఆదివారం రోజు వాక్యం ద్వారా ఆయన నోట దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజల్ని స్థాపిస్తాను, నాటుతాను, వారిని పెళ్ళగించను, వారిని నాటుతానని మాట్లాడారు. అప్పుడు దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ బిడ్డను మీరు ఉద్యోగంలో స్థిరపరచండి అయ్యా, నాటండి అయ్యా, మీరు పెళ్ళగించొద్దు, దుష్టుడు వాడిని ఏ విధంగా పెళ్ళగిస్తున్నాడో ప్రభువా ఆ విధంగా మీరు పెళ్ళగించకుండా తండ్రి వాడిని ఉద్యోగంలో స్థిరపరచండి అని నేను అడిగి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన ఆలకించిన రీతిగా వాడు ఉద్యోగంలో స్థిరపరచబడ్డాడు. మంచి కంపెనీలో మంచిగా జాబ్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగానే ప్రభు ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు వాడు ఉద్యోగ విషయంలో. అలాగే ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనలకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. అమ్మ విషయంలో కూడా అమ్మకి 2021లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన ఆలకించిన రీతిగా అమ్మకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నది ఆమె. అలాగనే తర్వాత సంవత్సరం కూడా బిడ్డ విషయంలో మేళ్ళు చేశాడు. ఇప్పుడు కూడా మరలా ప్రార్థిస్తున్నాను, చిన్న బిడ్డకు కూడా మరలా ఉద్యోగం రావాలయ్యా, ఈ 3 దినాలు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో గోజాడుతున్నాను తండ్రి. ఆ ప్రార్థన ఆలకించి నా బిడ్డకు, చిన్న బిడ్డకు కూడా జాబు దయచేయాలని, మరలా నేను వచ్చే సంవత్సరం ఈ సాక్ష్యాన్ని మరలా మీ మధ్య పంచుకోవాలని, దైవ సేవకుల మధ్య, దేవుని బిడ్డల మధ్య పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నానని మరలా ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పనులకు వస్తాడని వాక్యం సెలవిస్తుండగా మనం ఏదైతే అడుగుతామో అది పొంది ఉన్నామని నమ్మితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ సాక్ష్యానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.